హాయ్ అండి. ఈరోజు మనం అంబ్రిల్లా కట్ ఫ్రాక్ అనేది ఎలా కటింగ్ చేయాలనేది మనం నేర్చుకుందాము. ఫస్ట్ ఏంటంటే అంబ్రిల్లా కట్‌కి పైన పార్ట్, కింద పార్ట్ అని 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ నేను పైన పార్ట్ కోసం లైనింగ్ అనేది కట్ చేస్తున్నాను. చూడండి 4 ఫోల్డింగ్స్ వేశాను నేను. పైన పార్ట్‌కి క్లోజ్ అనేది నా వైపు ఉంచుకున్నానన్నమాట. ఇప్పుడు వచ్చేసి దీనికి మనం మార్కింగ్ చేద్దాము. మార్కింగ్ చేసి కట్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసేసి నెక్ అండ్ షోల్డర్ అనేది నాకు 6.5 తీసుకోవాలి. అంటే ఇందులో 3 నెక్ 3.5 షోల్డర్ లేదా 3.5 నెక్ 3 షోల్డర్ ఏదైనా కానీ ఈ 6.5లోనే మనం తీసుకోవాలి. ఎవరి షోల్డర్ని బట్టి వాళ్ళ నెక్ అండ్ షోల్డర్ అనేది డిసైడ్ అవుతుంది. ఇది నా షోల్డర్ని బట్టి నేను నెక్ అండ్ షోల్డర్ తీసుకుంటున్నాను. ఆర్మ్ రౌండ్ హైట్ వచ్చేసి 6 ఇంచెస్. మనం 6 ఇంచెస్ ఇలా మార్క్ చేసేసుకొని ఇలా కొట్టుకొని ఇందులో 1.2 ఇంచెస్ అనేది రౌండ్ తీయాలన్నమాట. ఈ రిమైనింగ్ వచ్చేసేసి నేను నెక్ వెడల్పు వచ్చేసేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ హైట్ వచ్చేసేసి 5.5 ఇంచ్ హైట్ తీసుకుంటున్నాను. నెక్ హైట్ ఇప్పుడు మనం ఈ 3 ఇంచెస్ బాక్స్ కొట్టుకొని మనం ఇందులో నెక్ డిజైన్ అనేది మన ఇష్టం అనమాట. మనం ఏదైనా నెక్ డిజైన్ ఇందులో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అసలు మెయిన్ వచ్చేసి పైన పార్ట్ హైట్ వచ్చేసి నాకైతే మాత్రం 14 ఇంచెస్. ఈ పైన పార్ట్ హైట్ అనేది ఎవరి హైట్ని బట్టి వాళ్ళకి చెస్ట్ డౌన్ అనమాట. చెస్ట్ కిందకి ఎవరి హైట్ని బట్టి వాళ్ళకి తీసుకుంటారు. ఎవరికైనా 14 ఇంచెసా ఎవరికైనా 14.5 ఇంచెసా అలా ఉండదు. ఎవరి హైట్ని బట్టి వాళ్ళకు ఉంటుందన్నమాట. ఇది నా డ్రెస్ కొలతలు కాబట్టి నా డ్రెస్కి అయితే 14 ఇంచెస్. ఇది అంబ్రిల్లా కట్ ఫ్రాక్ అనమాట. అదే మనం ప్రిల్స్ ఫ్రాక్ కుట్టుకునే పని అయితే ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా లైన్ కొట్టేసుకొని ఇప్పుడు నా హిప్ వేస్ట్ సైజ్ వచ్చేసి 32 అనమాట. 32ని 4 పార్ట్స్ చేస్తే ఇవి 4 మడతలు ఉన్నాయి కాబట్టి మనం 4 పార్ట్స్ చేసుకుంటే 8, ఇక్కడ 8 పెట్టేసేసి మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసము ఒక 2.5 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకుంటాము. ఎందుకంటే మిడిల్లో డాట్స్ అవి వేస్తాం కాబట్టి. ఇప్పుడు వచ్చేసేసి ఇప్పుడు చాలామంది చెస్ట్ మెజర్మెంటు పెట్టనవసరం లేదా అంటున్నారు. మనం నెక్ అండ్ షోల్డర్ పర్ఫెక్ట్గా తీసుకున్నామంటే ఇది పెట్టనవసరం లేదు. ఒకవేళ పెట్టాల్సిన అవసరం వచ్చినా కూడా నాది వచ్చేసి 9.5 ఇంచ్ అనమాట చెస్ట్ సైజు. ఇది చూడండి కరెక్ట్గానే వస్తుంది. మనం పెట్టినా పెట్టకపోయినా ఇదిగోండి ఇది అసలు అనమాట. ఇది నా చెస్ట్ మెజర్మెంట్. ఇక్కడ ఖర్చు కోసం పెట్టేసుకున్నాను. ఇది మనం ఏంటంటే ఈ నెక్ అండ్ షోల్డర్ పర్ఫెక్ట్గా తీసుకుంటే ఈ చెస్ట్ మార్కింగ్ కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది. అందుకే నేను చెస్ట్ మెజర్మెంట్ అనేది తీసుకోలేదు. కానీ ఇప్పుడు మీకోసం అనేది నేను చెస్ట్ మార్కింగ్ అనేది పెట్టాను. ఇది వచ్చేసి నా చెస్ట్ మార్కింగ్ అనమాట. ఇది వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్. సో ఇప్పుడు ఇదైతే పైన పార్ట్ అనేది మనం మార్కింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్, బ్యాక్ పార్ట్ బ్యాక్ తీసేసి నెక్కులు అనేది నేను మార్కింగ్ చేస్తాను. ఇప్పుడు పార్ట్స్ 2 ఇట్లా ఓపెన్ చేసేసుకొని మనం ఏ పార్ట్కి ఆ పార్ట్ అనేది మనం ఇది బ్యాక్ పార్ట్, ఇది ఆల్రెడీ మార్కింగ్ చేస్తుంది కాబట్టి ఇది ఫ్రంట్ పార్ట్. ఎప్పుడైనా కానీ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఆర్మ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. అది బ్లౌజెస్కి అయినా కానీ డ్రెస్సెస్కి అయినా కానీ దేనికైనా కానీ ఇలా లోతు తీసుకుంటే మనకి ముడతలు అనేవి రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఆర్మ్ రౌండ్ దగ్గర తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం నెక్ డిజైన్ అనమాట. సో మీకు ఇంకా నెక్ డిజైన్స్ నేర్పించలేదు కాబట్టి మీరు ఎవరైనా స్టిచ్ చేసుకునే వాళ్ళైతే రౌండ్ నెక్ పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు దీనికి నెక్ అనేది కట్ చేస్తున్నాను మార్కింగ్ వేసి.
ఇదండి నేనైతే ఈ నెక్ డిజైన్ అనేది పెట్టాను ఫ్రాక్కి. బ్యాక్ నెక్ వచ్చేసేసి నేను దీనికి డీప్ నెక్ పెడదాం అనుకుంటున్నాను. వెడల్పు వచ్చేసేసి 3 ఇంచెస్, హైట్ వచ్చేసేసి 8 ఇంచెస్ పెడదాం అనుకుంటున్నా డీప్ నెక్. మీకు కావాలంటే మీరు 6.5 7 అనేది మీ ఇష్టం అన్నమాట. మనం ఇలా 3 ఇంచెస్. ఇప్పుడు మనం ఇక్కడ రౌండ్ నెక్ అనేది గీసుకుందాము. బ్యాక్ అనేది రౌండ్ నెక్కే బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఇప్పుడు పైన పార్ట్స్ అనేవి నేను కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు హ్యాండ్స్ అనేది మామూలుగా అయితే మనం చిన్న చేతులు ఎల్బో హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే ఇక్కడ కట్ చేసుకోవచ్చు. బట్ నేను ఏంటంటే వీటికి ఏదైనా డిఫరెంట్ హ్యాండ్స్, లాంగ్ పఫ్ హ్యాండ్స్ కానీ రాసి బుట్ట హ్యాండ్స్ కానీ అట్లా ఏ ఒక డిజైన్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో వాటికైతే లైనింగ్ అయితే వెయ్యను. సో ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం కింద పార్ట్ ఎప్పుడైనా కానీ మెయిన్ కట్ చేసిన తర్వాత, ఇది అంబ్రిల్లా కట్ కాబట్టి మనం మెయిన్ కట్ చేసిన తర్వాత కింద పార్ట్స్ కట్ చేసిన తర్వాత క్రాస్ ముక్కలు మిగులుతాయి కదా, అందులో మనం ఈ పైన పార్ట్స్ అండ్ హ్యాండ్స్ తీసుకున్నామంటే మనకి డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఈ అంబ్రిల్లా కట్, ఈ క్రాస్ కట్ ఫ్రాక్లో స్టార్టింగే ఇలా పార్ట్స్, పైన పార్ట్స్ అనేది తీసుకోవద్దు. మనం కింద అంబ్రిల్లా కటింగ్ అంతా కట్ చేసిన తర్వాత క్రాస్ ముక్కల్లో మనం తీసుకున్నామంటే డ్రెస్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ ఫ్యాబ్రిక్లో. ఇప్పుడు ఈ అంబ్రిల్లా కట్ డ్రెస్ కుట్టడానికి నేనైతే ఫ్యాబ్రిక్ 3 మీటర్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తున్నాను. మనకి 3 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే ఒక గేర్ వస్తుంది, 5.5 6 మీటర్స్కి ఒక గేర్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది 3 మీటర్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు మనము అంబ్రిల్లా కట్ చేసుకోవడానికి ఫస్ట్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా వేసుకోవాలి. చూడండి నేను 2 ఫోల్డింగ్స్తో వేసాను అనమాట ఈ ఫ్యాబ్రిక్ అనేది. ఆ 2 ఫోల్డింగ్స్ కూడా ఓపెన్స్ అనేది నా సైడ్ పెట్టాను, క్లోజ్ అనేది ఎండింగ్ పెట్టేశాను. ఎందుకంటే అప్పుడు మనకి క్లోజ్ ఎండింగ్ ఉందంటే మనకి పై పార్ట్స్ హ్యాండ్స్ తీసుకోవడానికి మిడిల్లో అది క్రాస్ ముక్క అనేది కట్ అవ్వకుండా నీట్గా ఉంటుంది కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని సమోసా షేప్ లాగా ఒక సైడ్ ఇలా పట్టుకొని ఇలా సమోసా షేప్ లాగా వేసుకోవాలి. ఇలా సమోసా షేప్ లాగా వేసుకొని మనము ఇప్పుడు కింద పార్ట్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా సెట్ చేసేసుకొని ఇదిగో చూడండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ పైన వచ్చేసి నడుము, కింద వచ్చేసి మనం హైట్ పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి మనం దీనికి నడుము అనేది ఎలా పెట్టుకోవాలి అంటే, ఇప్పుడు మనం వేస్ట్ ఎంత ఉందో చూసుకోవాలి. వేస్ట్ 32 కాబట్టి దానికి ఒక 2 ఇంచెస్ యాడ్ చేస్తే 34 అనమాట. ఇది 4 పార్ట్స్ ఉంది కాబట్టి 34ని 4th పార్ట్ 8.5 అనేది ఇక్కడ రావాలి. రిమైనింగ్ మనం హైట్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఈ చివరి నుంచి మనకి ఇప్పుడు మనం ఇలా చూసుకోవాలి. సపోజ్ ఈ కోన్ నుంచి ఇక్కడ 10 ఇంచెస్ అనేది నేను ఇట్లా రౌండ్ షేప్లో మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇట్లా 10 ఇంచెస్. ఇప్పుడు ఈ 10 ఇంచెస్ ఇలా రౌండ్ షేప్లో మార్క్ చేసుకున్నాను కదా. ఇప్పుడు మనం దీన్ని కొలుసుకోవాలి. దీన్ని కొలుసుకున్నప్పుడు మనకి 8.5 రావాలి. వచ్చినప్పుడు మనకు కరెక్ట్ నడుము అనమాట. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ నుంచి 9 ఇంచెస్ తీసుకొని మొత్తం 9 ఇంచెస్ అని ఇట్లా రౌండ్ పెట్టుకొని ఇక్కడ మనం నడుము చూసుకుంటే మనకి రావాల్సిన నడుము రాలేదంటే సో మనం ఇంకా రావాలన్నమాట. అప్పుడు ఇంకా కిందకి రావాలి. ఇప్పుడు నాకు ఏంటంటే 10 ఇంచెస్లో నడుము వచ్చేసింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ నడుము సరిపోతుంది. ఇప్పుడు మనం డ్రెస్ హైట్ ఇక్కడ నుంచి హైట్ తీసుకోవాలి. చూడండి ఇదండి 34 ఇంచెస్ హైట్. కింద పార్ట్ అనేది నేను 34 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మనకి ఇంకా హైట్ కావాలంటే అక్కడ అనేది అతుకు పడుతుంది మనకి. సో నేను 34 ఇంచెస్ తీసుకుంటున్నాను, సరిపోతుంది. సో ఇప్పుడు మొత్తం ఇట్లా 34 ఇంచెస్కి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ పొజిషన్ మార్చుకుంటూనే ఇక్కడ పొజిషన్ మార్చుకోవాలి. అక్కడ కూడా 34 ఇంచెస్కి మనం పొజిషన్ మార్చుకుంటూ ఉండాలి. ఇలా పొజిషన్ అనేది మనం మార్చుకుంటూ ఉండాలి.
34 ఇంచెస్కి. ఇట్లా మొత్తం ఇలా అంబ్రిల్లా కట్ రౌండ్ షేప్ వచ్చేలాగా మనం ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో టోటల్గా మనకి రౌండ్ షేప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ పైన కట్ చేసి తర్వాత కింద రౌండ్ షేప్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇట్లా కింద పైన కట్ చేస్తున్నాను. కట్ చేసాం కదా, ఇప్పుడు కింద అంబ్రిల్లా కట్ అన్నమాట. ఈ అంబ్రిల్లా షేప్ అనేది మనం కట్ చేద్దాము. ఇదండి ఇలా అంబ్రిల్లా షేప్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన పార్ట్ కింద పార్ట్ అనేది మనకి వచ్చేస్తాయి అన్నమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ 4 పార్ట్స్ అనేది మనకి వచ్చేస్తాయి. ఇదండి. ఇప్పుడు ఏంటంటే మనం ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ లో పైన పార్ట్స్ అండ్ హ్యాండ్స్ అనేది మనం తీసుకున్నాము. ఇప్పుడు ఇదిగోండి మనకి మిగిలిన పీస్ అన్నమాట. ఇది 2 ఫోల్డింగ్స్ లో ఉంది, ఆల్రెడీ 2 క్లోజ్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మిగిలిన దాన్ని ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నప్పుడు చూడండి మనకి 4 ఫోల్డింగ్స్ అనేది వచ్చేసినాయి. ఇప్పుడు ఇక్కడ మనకి ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది ఇదిగో వచ్చేస్తుంది. చూడండి ఒక అతుకు కూడా పడకుండా ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం దీన్ని. ఇదండి ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి హ్యాండ్స్ అన్నమాట. ఈ మిగిలిన క్లాత్ లో మనం హ్యాండ్స్ అనేది మనం డిజైన్ చేసుకోవాలి. ఇంకా మన ఇష్టం, మనం ఏ హ్యాండ్ మోడల్ పెట్టుకోవాలన్నా ఈ మిగిలిన దాంట్లోనే తీసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ మోడల్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్ అన్నమాట. ఎల్బో హ్యాండ్ దాకా పెట్టి ఈ మిడిల్ అనేది ఎలాస్టిక్ వేస్తాము. ఇదొక మోడల్ హ్యాండ్ అన్నమాట. ఇప్పుడు మనం దీనికైతే ఇలా కట్ చేస్తున్నాము. ఈ మిడిల్ లో ఎలాస్టిక్ వేసినప్పుడు మనకి హ్యాండ్ అనేది పైకి లాగుతుంది. అప్పుడు ఏంటంటే మనం ఎల్బో హ్యాండ్ అయితే యాక్చువల్గా నాకు 11 ఇంచెస్ అనమాట. నేను ఇది ఆ మోడల్ హ్యాండ్ కాబట్టి 14 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం వచ్చేసి కింద వచ్చేసి హ్యాండ్ లూజ్ పెట్టేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి నాది 6 ఇంచెస్, దానికి ప్లస్ ఒక 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఈ హైట్ మొత్తం తీసుకుంటున్నాను. నేను ఇక్కడికి వచ్చేసేసి నా ఆర్మ్ రౌండ్ హైట్ వచ్చేసి 8 ఇంచెస్ అనమాట. 8 ఇంచెస్ పెట్టేసేసి దానికి డౌన్ అనేది 3 ఇంచెస్ చేసుకోవాలి. 3 ఇంచెస్ చేసుకొని మనం ఎల్బో హ్యాండ్ కానీ కొంచెం చూడీ హ్యాండ్స్ ఏదైనా కానీ ఇలాగే తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక 1.5 ఇంచ్ స్ట్రైట్ రానిచ్చేసి మనం ఇట్లా గీసేసుకోవాలి. ఇది ఖర్చు అనమాట. ఎందుకంటే ఇంత ఖర్చు తీసుకుంటున్నానంటే ఇక్కడ అనేది కొంచెం ట్రిల్ అనేది యాడ్ చేస్తాను నేను. సో హ్యాండ్ మోడల్ అయితే ఇంతే అనమాట. సో నేనైతే దీన్ని కట్ చేస్తున్నాను. ఇదండి ఇక్కడ వచ్చేసి ఒక కట్ పెట్టేసుకున్నామంటే మనకి కరెక్ట్గా మిడిల్ అనేది గుర్తుంటుంది. సో ఇప్పుడైతే పైన పార్ట్స్ హ్యాండ్స్ అండ్ కింద పార్ట్ కూడా కటింగ్ అయింది. ఈ కింద పార్ట్కి నేనైతే లైనింగ్ వేయట్లేదు. మీరు లైనింగ్ వేసుకోవాలంటే సేమ్ పైన పార్ట్ ఎలా అంబ్రిల్లా కట్ చేసామో సేమ్ లైనింగ్ కూడా అలాగే కట్ చేయాలి. ఇవే లైనింగ్ ఇలా కట్ చేయాలంటే లైనింగ్ వచ్చేసి మనకి 2 మీటర్స్ ఆర్ 2.5 మీటర్ పడుతుంది. ఇలాగే పెట్టేసేసి మనం లైనింగ్ మీద మనం మార్కింగ్ చేసి అనేది లైనింగ్ అయితే కట్ చేసుకోవచ్చు. సో టోటల్గా కటింగ్ అయితే ఇదనమాట. కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది.